హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పైన ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో 2 వార్తాపత్రికల్లో కథనాలు రావడం జరిగింది. సర్దుబాటు వార్తలు, తగ్గుతున్న విద్యార్థులు, రేషనలైజేషన్ ద్వారా పోస్టులు తగ్గుతాయి, నోటిఫికేషన్ లేనట్టే అని చాలామంది గందరగోళానికి గురయ్యారు. ఎందుకంటే మేము చేసింది బీఈడి, టీటీసీ, మాకు డిఎస్సి లేకపోతే మా పరిస్థితి ఏమిటి? ఇలాంటి వార్తలు అందరికీ కలకలం సృష్టిస్తున్నాయి. ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఎన్ని రోజులని మేము ఇంటిపై ఆధారపడాలి, ఊరికి వెళ్లకుండా ఉండాలి, పెళ్లి చేసుకోకుండా ఉండాలి, మాకున్నది ఇదే ఆధారం, మేము దీనికి మాత్రమే చదవగలం, ఇది మా ప్యాషన్ అన్న చందంగా చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. కాకపోతే మనం నాణ్యానికి మరొక వైపు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మీరందరూ చూసినటువంటి వార్త మీ అందరికీ తెలుసు, 100%. టీచర్ల నియామకం ఇప్పటిలో లేనట్టే. మరి హేతుబద్ధీకరణలోనే సర్దుబాటు. ఇక్కడ 18,000 ఖాళీలు ఉన్నట్టు గతంలో నివేదిక. రేషనలైజేషన్తో 10,000 మందిని సర్దుబాటు. 10,000 మందిని సర్దుబాటు. మన తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ అయినటువంటి పోస్టులు 1,25,000. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటిది 1,06,000. సర్దుబాటు ప్రక్రియ తర్వాత 10,000 పోస్టులు పోతే మిగిలేవి దాదాపు 8,000. మరి వీటి పరిస్థితి ఏమిటి? మరి రెండో పాయింట్, రిటైర్మెంట్లు నెక్స్ట్ మంత్ నుండి వరుసగా అవుతున్నాయి. ఈ మంత్ స్టార్ట్ అయిపోయే రిటైర్మెంట్ల పరిస్థితి ఏమిటి? మరి ముఖ్యంగా ఇలాంటి వార్తలు అంటే వీరికి వార్తలు రాసేవారికి ఇది ఒక సమాచారం, కాకపోతే అభ్యర్థులకు, విద్యార్థులకు ఇదొక జీవితం. కాబట్టి ఇలాంటి వార్తలు రాసేవారు ఇలాంటి వార్తలు కూడా రాయాలి. 1,06,000 మంది టీచర్లు ఈసారి పాఠశాల తెరిసే నాటికి రేషనలైజేషన్ ప్రక్రియ గురించి పక్కన పెడితే ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక 5 మంది విద్యార్థులను తీసుకురాగలిగితే 5 లక్షల మంది విద్యార్థులతో మన తెలంగాణ పాఠశాలలు కలకలాడుతుంటాయి, కలకాలం ఉంటాయి. మరి మీరు కేవలం పోస్టులు తగ్గుతాయి, పోస్టులు డిఎస్సి లేనట్టే అని ప్రభుత్వం అయితే ఇవ్వలేదు, అన్ని వార్తాపత్రికల్లో రాలేదు. రిటైర్మెంట్లు ఉన్నాయి, బడిబాట ఉంది, చాలామంది నూతన ఉపాధ్యాయులు ఉన్నారు, కొత్త సర్పంచులు ఉన్నారు. వారికి మాత్రం ఇష్టం ఉండదా జెండా వందనం ఎక్కువ మందితో చేసుకోవాలని? రిటైర్మెంట్లు ఉన్నాయి, అన్ని పేపర్లో రాలేదు. కేవలం 10,000 నింపుతాం, 8,000 మిగులుతాయని చెప్పకనే చెప్పింది ఈ పేపర్. మరి మిగతా పేపర్లు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పలేదు. ఎప్పటికప్పుడు ఆ రోజున్న వార్త మాత్రమే సమాచారం అవుతుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వం రాజకీయ అవసరాల దృష్ట్యా, ఎలక్షన్ల దృష్ట్యా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకొని పడదేమో అనుకుంటే చాలా పొరపాటు. నోటిఫికేషన్ పడలేదని బాధపడకండి, హఠాత్తుగా పడలేదని సంతోషపడండి. వాయిదా పడకూడదని ఖచ్చితంగా ఆలోచించండి. సమయం దొరికింది. విజయం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ విజయం తథ్యం అని చెప్పకనే చెప్తున్నాయి. ఎందుకంటే నాణ్యానికి మరొక వైపు మీరు చూడలేదు, ఒకే యాంగిల్లో మీరు పేపర్ చదవలేదు, కాదు ఎవరో చెప్తే మీరు విన్నారు. 100% పేపర్లు ఉన్నా మళ్ళీ ఎవరైనా చెప్తేనే మీరు విన్నారు, వాళ్ళు ఎలా చెప్తేనే అలా ఆలోచించారు. ట్రాఫిక్ ఉందని రోడ్డుపైకి వెళ్లకుండా ఉంటామా? వార్తాపత్రికలో హెడ్డింగ్లు చూసి చదవకుండా పుస్తకాలు మానేస్తే అదే పేపర్లు సడన్గా నోటిఫికేషన్ వచ్చేటట్టుంది అని నోటిఫికేషన్ వార్తలు రాస్తే అప్పటికప్పుడు అద్భుతాలు సృష్టించగలమా? కాబట్టి మిత్రులారా, సముద్రంలో అలలున్నాయని ప్రయాణాన్ని మార్చకండి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను మీకు. మీరేంటి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే వెయిట్ చేశారు, కానీ గత డిఎస్సిలో విజేతలు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇలాంటి పేపర్ వార్తలు చూసి వారు అవాక్ కాలేదు. చూసి మూసి పుస్తకాలు తెరిచి చదివారు. ఇష్టం లేనప్పుడు ఇష్టంగా చదివిన వాడే విజేత. పేపర్లు చెప్పకనే చెప్తున్నాయి నిజాలు. ఎందుకంటే వాళ్ళకు అది కథనాలు, మనకు జీవితాలు. కథానిక కానీ శిలాశాసనం కాదు. కాబట్టి అభ్యర్థులు, ఇంకా నీకు డౌట్ ఉంటే, ఏం చేయాలో తెలియకపోతే, తోచకపోతే చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా 200% నేను చెప్పినట్టుగా తెలుస్తేనే చెప్తా. కాబట్టి మనకు ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీకు రన్నింగ్ 25 నిమిషాల్లో రన్నింగ్, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత గురుకులాల్లో కూడా చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి, ఎందుకంటే జనరల్ డిఎస్సి వల్ల చాలామంది వెళ్ళిపోయారు. మరి అదేవిధంగా జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఏఎస్ఓ పోస్టులు ఉంటాయి. అంతెందుకు, కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలనుకుంటే డిప్యూటీ డిఓ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, డైట్ బీడీ లెక్చరర్స్, ఇవన్నీ గ్రామ పాలన అధికారులు, ఇవన్నీ కూడా ముందున్నాయి. వీటన్నిటికీ కావాల్సింది జనరల్ స్టడీస్. ఒకవైపు డిఎస్ఏ నీ లక్ష్యం అయితే, నీ ప్యాషన్ అయితే, జనరల్ స్టడీస్ పైన పట్టు తెచ్చుకుంటూ దీనిపైన, అలాగని దీన్ని వదిలిపెట్టి దాన్ని వదిలిపెట్టి పడుతుందో లేదో అని దూరంగా జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది మిత్రులారా. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా సంయమనాన్ని కోల్పోకూడదు, సమయాన్ని కాపాడుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే నీ జీవితానికి నువ్వే ఆన్సరబుల్. సడన్గా పడితే, సడన్గా నోటిఫికేషన్ వస్తే రేపటికే మేము చెప్పామని ప్రభుత్వం అంటే, వేస్తామని ప్రభుత్వం అంటే, మరి ఇంతవరకు నువ్వు వేస్ట్ చేసినటువంటి సమయం పోదా? రిటైర్మెంట్లు కారా? అన్ని పేపర్లో వచ్చిందా? ప్రభుత్వమే చెప్పిందా? మరి బడిబాట ద్వారా పిల్లలు ఎక్కువ మంది వస్తారు, తెస్తారు కూడా. ఇలాంటి వార్తలు, తేవాలనే వార్తలు వస్తే ఇంకా చాలా బాగుండేది. కాబట్టి మరొక మాట చెప్పగలుగుతున్నాను, ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకో. కానీ చేతిలో పెన్ ఉంది, మెదడులో ప్లాన్ ఉంది, వాటిని ఇంప్లిమెంట్ చేసుకో. సమయాన్ని వృధా చేసుకోకు, నిర్లక్ష్యం చేసుకోకు. ప్రభుత్వాన్ని నమ్మడానికి లేదు. ఏ సమయంలోనైనా ఏ నోటిఫికేషన్ అయినా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రిపరేషన్లో మాత్రమే ఉండు. యుద్ధం వచ్చాక ఆయుధాలు సిద్ధం చేసుకుంటానంటే కాదు, ఆయుధాలను సానబట్టి సిద్ధంగా ప్రాక్టీస్ అయిపోయి ఉండాలి. ఇది చిన్న ఉద్యోగం కాదు, జీవితానికి సంబంధించింది. 6 నెలల్లో నేను తేల్చేస్తాను, సాధిస్తాను. ఈ వార్తలు పరాజితులకు వాపోయే వార్తలు, ఇవన్నీ కూడా గెలిచిపోయే వార్తలు, నిలిచిపోయే వార్తలు. కాబట్టి ఒక చిన్న రాయి సముద్రంలో అలలను చెదరగొట్టినట్టుగా, ప్రశాంతమైన నీటిని చెదరగొట్టినట్టుగా మీ మైండ్ ప్రశాంతంగా చెడగొట్టినప్పుడు గతంలో విజేతలందరూ కూడా ఇలాంటి వాటిని అనుభవించారు. కాబట్టి వారు సాధించారు, పాఠశాలలో ఉన్నారు, జెండా వందనాలు జరుపుకుంటున్నారు, వేసవి సెలవులు, మధ్యాహ్న భోజనం తినబోతున్నారు. కాబట్టి దయచేసి విజయాన్ని పోస్ట్పోన్ చేసుకోకు. సో మీరందరికీ కూడా అర్థమైందని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.